మన చరిత్రలో మనం చదివిందే హరప్పా, మోహెంజోదారో. కాని ఇవన్నీ కంటే ముందే ఉన్న ఒక నాగరికత ఇప్పుడే మహారాష్ట్ర నేల కింద దొరికిందంటే? అవును, ఈ కనుగొనిక మన చరిత్రనే తెరగరాయబోతుంది. 2025 ప్రారంభంలో రత్నగిరి జిల్లాలో తవ్వకాలు జరుగుతున్నాయి. అకస్మాత్తుగా పురావస్తు శాఖ అధికారులకు నేల కింద ఒక గోడ, ఒక పాత వీధి, నీటి కాలువల గుర్తులు కనిపించాయి. మొదట వీటిని సాధారణ గ్రామం అనుకున్నారు. కానీ రేడియో కార్బన్ టెస్టులు చేసిన తర్వాత అందరికీ షాక్ ఇచ్చే నిజం బయటపడింది. ఇవి సుమారు 3000 ఏళ్ల పాతవి. ఈ నగర నిర్మాణం చాలా అద్భుతం. ప్రతి ఇల్లు, ప్రతి వీధి ఒక ప్రణాళిక ప్రకారం ఉంది. నీటి డ్రైన్ సిస్టమ్ కూడా ఉంది. ఇది చూస్తే వారు అప్పట్లోనే అర్బన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, వాటర్ మేనేజ్మెంట్ లాంటివి బాగా తెలిసినవారు అని అర్థమవుతుంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు, ఇది వేదాలలో చెప్పబడిన సరస్వతి నాగరికత అయి ఉండొచ్చు. వేదాలు చెబుతున్న ఆ పురాతన కాలం నిజమేనా, లేక లెజెండ్ మాత్రమేనా? ఇది మన చరిత్రలోని మిస్సింగ్ లింక్ అయి ఉండొచ్చు. తవ్వకాలలో దొరికిన వస్తువులు మాటలు రానియవు. మట్టి పాత్రలపై చెక్కిన గుర్తులు, చిన్న విగ్రహాలు, ఆభరణాలు, బంగారు ముక్కలు. కొన్ని గుర్తులు ఇప్పటి సంస్కృత అక్షరాల్లా ఉన్నాయి. అంటే మన లిపి మూలాలు కూడా ఇక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు. ఇంకా మానవ అవశేషాలు కూడా దొరికాయి. వాటిని పరీక్షిస్తే అవి ఇండస్ ప్రజలతో భిన్నంగా ఉన్నాయని తేలింది. కానీ ఈ నాగరికత ఒక్కసారిగా ఎలా మాయమైపోయింది? కొంతమంది అంటున్నారు, పెద్ద వరదలు, భూకంపాలు లేదా వాతావరణ మార్పులు కారణమై ఉండొచ్చు. మరికొందరు చెబుతున్నారు, సరస్వతి నది ఎండిపోవడం వల్ల ప్రజలు వేరే ప్రాంతాలకు వలస వెళ్లి ఈ నగరం కనుమరుగైందని. ఈ కనుగొనిక ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. మన భారత నాగరికత 5000 ఏళ్ల పాతది కాదు, బహుశా 7000 ఏళ్ల పాతదైనా కావచ్చు. మన పూర్వీకుల జ్ఞానం, సాంకేతికత, జీవన విధానం ప్రపంచానికి ముందే ఉన్నాయని ఇది నిరూపిస్తోంది. ఇది కేవలం ఒక నగరం కాదు, ఇది మన చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం. ఇలాంటి రహస్యాలు ఇంకా నేల కింద దాగ ఉన్నాయి. మన చరిత్ర మనల్ని ఇంకా ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.